హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుగుణ. ఈసారి చాలా రోజులకు వచ్చాను, గ్యాప్ వచ్చింది. ఇదండి ఈరోజు చికెన్ కూర వండుదామని చికెన్ తీసుకున్నాను, క్లీన్ చేశాను. దీంట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ మ్యాగ్నేట్ చేసి ఉంచుతాను. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇదండి చికెను, పసుపు, ఉప్పు కావాల్సినంత వేసుకోండి. నేనైతే అంత స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఒక పెద్ద స్పూను చికెన్ కొంచెం ఎక్కువ ఉంది కదండి, అందుకే 2 స్పూన్లు వేస్తున్నాం. నెక్స్ట్ మసాలా, చికెన్ మసాలా ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇగండి కారం అన్నీ కలిపేసుకుని నిమ్మకాయ జ్యూస్ వేస్తానండి. చికెన్కి పట్టి బాగుంటుంది టేస్ట్. ఇలా కలిపేసుకుంటా ఉంటుందని చేతితో కలుపుతున్నానండి. కొంతమంది గరిటెతో కలుపుకుంటారు. హోటల్స్లో అది గ్లౌజ్లో అవి వేసుకుని కలుపుకుంటారండి. నేనైతే చేతితో కలిపేస్తా. ఇగండి ఇట్లా అంత ఓ పావు గంట మగ్గనిస్తే మొత్తం మసాలాలు అవి ఉప్పు కారం అన్నీ బాగా పడుతుంది చికెన్కి. ఇలా ఉంచేసుకుని ఉల్లిపాయ కట్ చేసుకుని వేయించేసుకోవడం. చికెన్ ఫ్రై కోసుకున్న ఇవి వేగాక ఈ చికెన్ వేసేస్తే సరిపోతుంది. వాటర్ వేయకుండా అట్లా మగ్గ పెడితే వేపుడు బాగుంటుంది. వేపుడు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేసాను. ఆనియన్స్ వేయించాలి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి, చికెన్ వేస్తాను. బాగా మసాలాలు అవి బాగా పట్టేసినాయి. ఇదండి నీళ్ళు వాటర్ పోయక్కర్లేదు, అట్లా మధ్యలో మగ్గుతా మూత పెడతాం కదా. ఒక ½ అవర్ పడుతుందండి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది. చికెన్ ఫ్రై రెడీ అండ్ చికెన్ ఫ్రై రెడీ. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ ఫ్రై